ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. బాండ్లు, సీసీఎస్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ, దేవరకొండ, కోదాడ డిపోల్లో ఈ ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు ఆర్టీసీ కార్మికులు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమని ఆర్టీసీ కార్మికులని మేము రాగానే వెంటనే మేము ఆర్టీసీలో విలీనం చేసుకుంటాం గవర్నమెంట్లో అని చెప్పి ఇప్పుడు తాచారం చేస్తారు. దాదాపు మాకు గజిటెడ్ అయి కూడా పోయిన సంవత్సరం 9 నెలల్లో గజిటెడ్ అయిపోయింది. అయినా కానీ వీళ్ళు దాన్ని పరిష్కరిస్తారు, దాన్ని అమలు పరచలేరు. అసలు మమ్మల్ని ఏమాత్రం ఇప్పుడు కరివేపాకును తీసేసినట్టు, అన్నంలో కూరలకి కరివేపాకును తీసేసినట్టు తీసేస్తారు. ఇది మంచిది కాదు. గవర్నమెంట్ అన్నీ చేస్తామని చెప్పి ఈరోజు తప్పించుకోవడం మాత్రం కరెక్ట్ కాదని మేము మా డిపో నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులలో ఇది ఇట్టే ఉంటే మాత్రం చాలా వేరే విధంగా అంటే సమ్మెకు పోయే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వంలో యూనియన్లను తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు. యూనియన్లు కూడా పర్మిషన్ ఇస్తలేరు.